రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలు నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండుగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. గతంలో ఎట్లయితే మదన్మోహన్ గారు మాజీ మంత్రివర్యులు, దాని తర్వాత కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, అట్లాగనే అదే ఆనవాయితీగా ఈ హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ప్రతి రంజాన్కు బక్రీద్కు ముస్లిం సోదరులకు దాదాపు 15-20 వేల మందికి సొంతంగా వారే వచ్చి కలిసి ఇక్కడ అలాయ్ బలాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సిద్దిపేట ఎట్లయితే దేశంలో లేదో అదే ఆదర్శంగా ఉండి అందరం కలిసిమెలిసి ఇప్పుడే చూసిరు. క్రైస్తవ సోదరులు వచ్చారు, చాలా మంది హిందూ సోదరులు వచ్చారు, ముస్లిం సోదరులతో అలాయ్ బలాయ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో హరీష్ రావు గారు ఇక్కడ మేము ఉపవాసం ఏదైతే ఉండి ముస్లిం సోదరులు ఏదైతే జకాత్ ఇస్తారో ఆ జకాత్ కూడా ప్రతి ముస్లిం సోదరుడు బీద వాళ్ళకు చెందాలని చెప్పి 33% ముస్లిం సోదరులు, 33% ముస్లిం సోదరులు చుట్టాలకు ఇచ్చుకుంటారు, 33% మన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు, 33% కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సాయం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారికి ఈ రంజాన్ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, సిద్దిపేటలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ నేను ఈ రంజాన్ సందర్భంలో శుభాకాంక్షలు చెప్తా ఉన్నానని మనం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.